హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించిపోయేది బాదం మిల్క్ అండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ బాదం మిల్క్ హెల్త్కి చాలా మంచిది. దానికి నేను చూపించేవి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీనండి. మనము ఫస్ట్ ఎప్పుడైనా కూడాను బాదం లేదా ఆల్మండ్స్ అవి 1 కప్ తీసుకుంటామండి. ఇంకా క్యాష్యూస్, పిస్తాష్యూస్ ఇవి మాత్రం 1/4 కప్ తీసుకుంటాం, సరిపోతుంది. దాంతోపాటు కుంకుమ పువ్వు అండి, సాఫ్రాన్ కంపల్సరీ వేసుకోవాలి. దాంతోపాటు నేనైతే పటికి బెల్లం వాడుతున్నాను. ఇంకా పసుపు, ఇంకా ఎలాచీ పౌడర్, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం ఏమైతే చేసుకోవాలంటే ముందు డ్రైగా ఉన్న ప్యాన్ తీసుకోండి, లేదా కడాయి ఏదైనా పర్వాలేదు తీసుకుని అప్పుడు బాదం పప్పు ఫస్ట్ ఇది వేయించుకోవాలండి. ఈ బాదం పప్పు చాలా జాగ్రత్తగా అన్ని వైపులా ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఫ్రైయింగే ఈ పౌడర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు జీడిపప్పు అయినా పిస్తా అయినా కూడా ఎంత జాగ్రత్తగా వేయించుకుంటే మనకి పౌడరు అంత టేస్ట్ బాగుంటుంది. ఈ బాదం పప్పు చక్కగా మనకి మంచి రంగు చూస్తే తెలిసిపోతుంది కదా. ఎప్పుడైతే వస్తుందో నేను చూపించినట్టు అప్పుడు పక్కకి తీసి చల్లార్చుకోండి. ఆ తర్వాత పిస్తా వేసుకోండి. ఈ పిస్తా చాలా ఫాస్ట్గా రంగు మారిపోతుంది, చూసుకొని చేసుకోండి. 2 నిమిషాల్లో ఈ పిస్తా ఫ్రై అయిపోతుంది. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఒకసారి ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా చక్కగా రంగు మారుతుంది, అది చూసుకొని పక్కన ప్లేట్లోకి చల్లార్చుకోవాలి. ఈ పిస్తాను కూడా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ కాజు వేయించడం ఏంటంటే ఆల్రెడీ మనకి పెనము చాలా వేడిగా ఉండుంటుంది. మీడియం టు లోలో మాత్రమే పెట్టుకోండి ఫస్ట్ నుంచి కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఈ జీడిపప్పు ఇట్టే రంగు మారిపోతుంది, కానీ మనం లోలో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. పైనంతా వేగిపోతుంది, లోపల మాత్రం చాలా మెత్తగా ఉండిపోతుంది. అందుకనే చెప్తున్నాను, జాగ్రత్తగా వేయించుకొని ఈ జీడిపప్పుని కూడా పక్కన ప్లేట్లో పెట్టుకుని బాగా చల్లార్చుకోవాలి. ఈ పప్పులన్నిటిని కంప్లీట్గా చల్లారేంత వరకు మీరు వీటిని పక్కన ఉంచాల్సిందే. గ్రైండ్ మాత్రం అస్సలు చేయకూడదు. ఎప్పుడైతే మంచిగా మనకి చల్లారిపోయినాయి అని అనుకుంటామో ఈ పప్పులు ఏంటంటే 2 సార్లుగా మీరు గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా అన్ని పప్పులు కూడా 3 రకాల పప్పులు కూడా కొంచెం కొంచెంగా తీసుకుని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పసుపు, ఇంకా కుంకుమ పువ్వు 2 సార్లుగా వేయించుకోవాలి అని చెప్పాను కదా, గ్రైండ్ చేసుకోవాలని చెప్పాను కదా, అలా 2 సార్లు కూడా కొంచెం కొంచెంగానే వేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా కొంచెం కొంచెంగానే వేసుకోండి. నేను ఇక్కడ రాక్ షుగర్, పటికి బెల్లం తీసుకుంటున్నానని చెప్పాను కదా, 1 కప్పు పడుతుందండి. ఎంతైతే మనం బాదం పప్పు తీసుకున్నామో అంత పటికి బెల్లం. లేదు అంటే చక్కగా మనం ఆరబెట్టుకున్న బెల్లం పౌడర్ కొట్టేసుకుని ఆరబెట్టుకోండి. ఆ బెల్లమైనా కలుపుకోవచ్చు. లేదు అంటే షుగర్, మీ చాయిస్, మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు మంచిగా మనము గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఎప్పుడైనా కూడా కొంచెము, నేనైతే పటికి బెల్లం వాడాను కాబట్టి చిన్న చిన్న ముక్కలు కానీ, లేదా మనం యూజ్ చేసిన జీడిపప్పు, పిస్తాలో లేకపోతే బాదము చిన్న చిన్న ముక్కలు కానీ ఏమైనా ఉండిపోయినాయా లేదో ఒక్కసారి మీరు చూసుకోండి. మీరు ఈ పౌడర్ చేసేటప్పుడు కొంచెం కూడా తడి తగలకూడదు, అది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన స్టెప్. ఇప్పుడు నేను 2సారి గ్రైండ్ చేస్తున్నాను. నేను చూపించినట్టు ఇలాచీ పౌడర్ కానీ, లేదంటే మన యాలక్కాయలు ఉంటాయి కదా, 5 నుంచి 6 లేదా 7 చక్కగా మనము నట్స్ లేదా ఆ పప్పులతో పాటు దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాము. గ్రైండ్ చేసేసుకుని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని మొత్తం పౌడర్ అంతా 2 సార్లుగా మనం గ్రైండ్ చేసాం కాబట్టి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ మీద పాలు పెట్టుకున్నానండి. గోరువెచ్చని బాదం మిల్క్ నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇది ఒకరికి సరిపోయేది చిన్న కప్ అండి. 1 స్పూను బాదం మిల్క్ పౌడర్ వేసుకుంటాం. అదే గనక పెద్ద కప్ అయితే 2 స్పూన్లు వేసుకుంటాం. ఆల్రెడీ దీంట్లో నేను పటికి బెల్లం వేసాను కాబట్టి ఎక్స్ట్రా షుగర్ వేయాల్సిన అవసరం లేదు.
లేదా బెల్లం కానీ మీరు ముందే చూసుకొని దానికి సరిపడినంత మీరు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కొంచెం కసకస అని తగులుతూ ఉంటుంది. చేసుకోవాలనుకుంటే చేసుకోండి, పెద్దవాళ్ళకైతే అక్కర్లేదు. ఇది గోరువెచ్చగా తాగితే చాలా బాగా పనిచేస్తుంది. నిద్ర పట్టదు అన్న వాళ్ళకు కూడా పడుకునే ముందు తాగి చూడండి, మంచి నిద్ర పడుతుంది. ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఈ పౌడరు 6 నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లార్చుకుని ఐస్ క్రీమ్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.